బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు కసరత్తులు సాగుతున్నట్టు తెలుస్తోంది। ఈ మేరకు మరో వారం 10 రోజుల్లో కీలక మార్పులు చేర్పులు జరగబోతున్నట్లు సమాచారం। పునర్వ్యవస్థీకరణలో 4 లేదా 5 తప్పించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది। మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకొని ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం। పొన్నం ప్రభాకర్ స్థానంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది। ఇక పీసీసీ చీఫ్గా శ్రీధర్ బాబుకు ఛాన్స్ దక్కనున్నట్లు టాక్ నడుస్తోంది। తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక 4 నుంచి 5 మంత్రులకి ఉద్వాసన పలికే అవకాశం ఉందని, అలాగే కొంతమంది శాఖల మార్పు కూడా జరగబోతుందని తెలుస్తోంది। సో వారం 10 రోజుల్లో ఈ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు। వాసు, వారం 10 రోజుల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది। కొంతమందిని తప్పించి వాళ్ళకి వేరే పదవులు, వేరే హోదాలలో, పార్టీకి సంబంధించిన హోదాలలో వాళ్ళని కూర్చోబెట్టబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది। సో ఎందుకు ఈ రకమైనటువంటి మార్పులు చేర్పుల దిశగా ఆలోచిస్తుంది ప్రభుత్వం? తెలంగాణలో మరొకసారి కేబినెట్ విస్తరణ జరగబోతోంది। ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది। 4 నుంచి 5 మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తగా అంటే ఖాళీగా ఉన్నటువంటి 2తో పాటు మరొక 4 అంటే మొత్తం దాదాపు 6 కొత్త వారిని తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది। పీసీసీ అధ్యక్షుని కూడా మార్చబోతా ఉన్నారు। పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఇటు మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారు। ఆ స్థానంలో మరొక వ్యక్తిని, ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అక్కడ నియమించబోతా ఉన్నారు। దాంట్లో ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించి కూడా వాళ్ళిద్దరి మధ్యలో పీసీసీ అధ్యక్షుడు ఎవరైనా అంశానికి సంబంధించి శ్రీధర్ బాబుకు దాదాపుగా ఖరారైనట్టుగా మనకు సమాచారం అందుతుంది। ఏఐసీసీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లే అవకాశం ఉంది। ఇక పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన ఏఐసీసీకి సెక్రటరీగా పంపే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది। ఆయన స్థానంలో ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకోబోతున్నారు। ఆయన నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రాతినిధ్యం లేని పక్షంలో మహేష్ కుమార్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకోబోతున్నారు। ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్టయితే మల్రెడ్డి రంగారెడ్డిని, ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డిని కేబినెట్లోకి తీసుకుపోతున్నారు। హైదరాబాద్ రంగారెడ్డికి ఎలాంటి ప్రాతినిధ్యం లేనటువంటి నేపథ్యంలో కూడా మల్రెడ్డి రంగారెడ్డిని కేబినెట్లోకి తీసుకునే యోచనలో ప్రస్తుతం అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది। ఇక జూపల్లి కృష్ణారావును తప్పించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది। ఇక మహిళా మంత్రులకు సంబంధించి ఎవరైతే ఉన్నటువంటి మంత్రికి సంబంధించి కూడా కొండా సురేఖను తప్పిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది। కొండా సురేఖ స్థానంలో మరొక మహిళా మంత్రిని చేర్చుకునే యోచనలో అధిష్టానం ఉంది। దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి లేదా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది కొండా సురేఖ స్థానంలో। ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక కీలక పరిణామం చెప్పాలి। రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా నల్గొండ జిల్లాలో ఉన్నారో ఆయన కొంతకాలంగా మంత్రి పదవి ఆశిస్తున్నారో, ఆయనకు అధిష్టానం కూడా గతంలో ఎన్నికల సమయంలో మరోపక్క ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ఆయనకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చింది। కాబట్టి హామీని నిలబెట్టుకునే క్రమంలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి ఆ స్థానంలో రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో ప్రస్తుతం అధిష్టానం ఉంది। దాదాపుగా అది ఖరారైంది। దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకారం కూడా అధిష్టానం తీసుకుంది। ఆయన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పీసీసీ అధ్యక్షుడి పోస్ట్ కోసం ఆయన కొంతకాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు। ఆయన జీవిత ఆశయం కూడా పీసీసీ అధ్యక్షుడిగా చేయాలన్నటువంటి ఆలోచన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నట్టుగా తెలుస్తుంది। మరి దుద్దిల్లా శ్రీధర్ బాబుకు పీసీసీ వరిస్తుందా, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ వహిస్తుందా చూడాల్సి ఉంది। ఏదేమైనప్పటికైతే ఖచ్చితంగా పీసీసీ మార్పు ఖాయంగా కనిపిస్తుంది। ఆ పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు సేమ్ పొన్నం ప్రభాకర్ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకుంటున్నారు। పొన్నం ప్రభాకర్ ఇప్పుడు ఈ ప్రక్రియ సాఫీగా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక మంత్రి పదవి విషయంలోనే ఎన్నో తర్జన భర్జనలు పడుతుంటారు, చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు, చాలా వరకు దాంట్లో ఆశావాహులు ఉంటారు। కాబట్టి వాళ్ళకి దక్కకపోతే చాలా వరకు కొంత ఇబ్బందులు ఉంటాయి పార్టీలో। కానీ ఇప్పటిదాకా మంత్రులుగా కొనసాగిన వాళ్ళని ఇకపై మీరు మంత్రులుగా కాదు తప్పుకోండి అంటే వాళ్ళు సాఫీగా ఈ ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా కూడా, ఎందుకంటే 2 ఏళ్ల పాలన ముగించుకున్నటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు సంబంధించి మంత్రుల పనితీరుపైన
ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కావచ్చు సామాజిక పరంగా, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలి, మరో పక్కగా జిల్లాకు ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి. కాబట్టి అనేక రకాల సమీకరణాల నేపథ్యంలో అంటే మంత్రి పదవిలో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి కూడా పార్టీ కోసం ప్రభుత్వం కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగానే ఈ మార్పు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, ఇక్కడ రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం కోసము మరోపక్క పార్టీ కోసం సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఖచ్చితంగా సమర్థులైనటువంటి వ్యక్తులకే క్యాబినెట్ హోదా కల్పించే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రాలు జరిగాయి. మంత్రాలకు సంబంధించి కూడా ఆయా మంత్రులకు కూడా దాదాపుగా సమాచారం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సంబంధించి ఏఐసిసి అంటే ఒక ఆయనను తప్పించినప్పటికీ ఆయనకు ఒక కీలక పోస్ట్ కూడా ఇవ్వబోతా ఉంది. మరొక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించినప్పటికీ కూడా ఆయన సమర్థవంతమైనటువంటి మంత్రి అయినప్పటికీ కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఆలోచన ఉన్నారు. కాబట్టి అటువైపుగా ఆయన పయనించే అవకాశం కనిపిస్తుంది. ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించి కూడా పిసిసి ప్రెసిడెంట్ కాకుండా హోంమంత్రిగా కూడా అవసరమైతే శ్రీధర్ బాబును హోంమంత్రిగా నియమించాలని కూడా భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి కీలక పోస్టులకు సంబంధించి ఈ క్యాబినెట్లో దాదాపు 6గురికి అవకాశం దక్కే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నల్లగొండ జిల్లాకు చెందినటువంటి మరొక ఎమ్మెల్యేకి కూడా అవకాశం ఉంది ఎస్టీ కోటాకు సంబంధించి. ఇక మున్నూరు కాపుకు సంబంధించి కూడా మరొక ఎమ్మెల్యే కూడా ఏదైతే కొండా సురేఖను తప్పించిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక ఎమ్మెల్యేకు అవకాశం, మహిళా కోటాలో విజయశాంతికి లేదా ఉత్తమ్ పద్మావతికి అవకాశం. అంటే ఇలా సామాజిక పరమైనటువంటి అన్ని అంశాలను పరిశీలించే క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది. కాబట్టి ఇప్పుడు 4 లేదా 5గురిని ఉన్నటువంటి వ్యక్తుల్ని తప్పిస్తారు. ఆ తర్వాత ఆ స్థానంలో మరొక 2ని కలిపి మొత్తం 6 లేదా 5గురిని క్యాబినెట్ లోకి తీసుకోబోతుంది. ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు మార్చడం ఒకటి, ఉన్నటువంటి మంత్రుల్ని తీసేసి కొత్త మంత్రుల్ని పెట్టుకోవడం ఒకటి, పిసిసి చీఫ్ను కూడా మార్చాలనే నిర్ణయం అనేది ఎందుకు చేస్తున్నారు? ఎప్పటికంటే బీసీల నుంచి ఉన్నారు అన్నటువంటి ఒక మెసేజ్ పార్టీ పరంగా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు బీసీని మార్చడం వల్ల మళ్ళీ పార్టీ కొన్ని సమస్యలు, కొన్ని ఇటువంటి ఇష్యూస్ రేజ్ అవుతున్నటువంటి ఆలోచన పార్టీ చేసినట్టుగా కనిపించట్లేదా? ఖచ్చితంగా కూడా బీసీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అంటే ఇప్పటికే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో కూడా అతడు పార్టీకి చేసినటువంటి సేవలు కావచ్చు, గత కొంతకాలంగా ప్రభుత్వం పార్టీకి చేసినటువంటి సేవల్ని గుర్తించి ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటోంది. కాబట్టి అదే స్థానాన్ని పూర్తి చేసేందుకు సంబంధించి కూడా అదే సమయంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ను ఏఐసిసికి సంబంధించి సెక్రటరీగా తీసుకునే యోచనలో అధిష్టానం ఉంది. కాబట్టి ఆయన సేవలు బీసీ నేతగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ను అంటే ఏఐసిసిలోకి తీసుకొని ఆయన సేవలను దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలనే యోచనలో కూడా పార్టీ ఉంది. ఇక పూర్తిగా కూడా పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి సమర్థవంతమైనటువంటి సీనియర్ నాయకుడు అవసరమని పార్టీ భావిస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తులు, పూర్తిగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు, ప్రభుత్వ పాలనలో పనిచేసిన వ్యక్తులు ఉన్నట్లయితే మరింత న్యాయం జరుగుతున్న సంబంధించి కూడా ఈ యోచనలో ప్రభుత్వం తెలుసు. కాబట్టి ఇప్పుడు మంత్రుల్లో ఉన్నటువంటి ఎవరికో ఒకరికి ఖచ్చితంగా కూడా పిసిసి అధ్యక్ష పదవి ఇటు శ్రీధర్ బాబు లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా అవసరమైతే పొన్నం ప్రభాకర్ అంటే ఎవరికో ఒకరికి పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. కానీ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం క్యాబినెట్లోకి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం స్పష్టమవుతోంది. హోంమంత్రి మాత్రం చూడాలి. ఇప్పటికే అంటే గతంలో కొంతమంది పేర్లు బయటకు వచ్చినప్పటికీ వాళ్ళకు వేరే ప్లేస్లో క్యాబినెట్ హోదా కల్పించి సుదర్శన్ రెడ్డిని ఇప్పటికే సలహాదారుగా తీసుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో హోంమంత్రిగా ఎవరిని నియమిస్తారంటే శ్రీధర్ బాబు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన ఎడ్యుకేటెడ్, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, శాంతి భద్రతలకు సంబంధించి కూడా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావాలి, యంగ్ అండ్ డైనమిక్ హోమ్ మినిస్టర్గా ఉండాలి అని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో శ్రీధర్ బాబుకు హోంమంత్రి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం శ్రీధర్ బాబుకే హోంమంత్రి ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక పిసిసి అధ్యక్షుడుగా శ్రీధర్ బాబు పోటీలో ఉన్నప్పటికీ శ్రీధర్ బాబుకు సంబంధించి కూడా మరి పిసిసి వరిస్తుందా లేదంటే ఇంకెవరైనా వేరే వ్యక్తికి వెళ్తుందా చూడాలి. కానీ మనకంతున్న సమాచారం పిసిసి కూడా శ్రీధర్ బాబుకే ఇస్తారనేటువంటి సమాచారం. కానీ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో మరొకసారి భారీ విస్తరణ దిశగా క్యాబినెట్ ఉండబోతోంది. దీంట్లో 4 లేదా 5గురికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులకు ఉద్వాసన కల్పించి కొత్తగా 6గురిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. వారం 10 రోజుల్లో క్యాబినెట్లో మార్పులు చేర్పులు భారీగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల్ని పూర్తిగా తప్పించబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమందికి అడ్జస్ట్మెంట్స్ అంటే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పోర్ట్ఫోలియోలు కూడా డివైడ్ కాబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఉన్న మంత్రులని కొంతమందిని తొలగించి కొంతమందిని ఏఐసిసిలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇవి ఒక వారం 10 రోజుల్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఈ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి.